మీ పెరట్లో కానీ చుట్టుపక్కల కానీ వేప చెట్టు ఉంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరు దాన్ని నరకకుండా చూసుకోండి. ఎందుకంటే వేప చెట్టు అనేది ఓ అద్భుతమైన ఔషధం. దాని ఆకులు, గింజలు, పువ్వులు అన్ని ఔషధాలే. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో కూడా ఇవి కీలక భాగం. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్గా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా మందులు, బ్యూటీ ప్రోడక్ట్స్లో వేప తప్పనిసరిగా వాడుతున్నారు. చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. వేప ఆకుల్లో సి విటమిన్ ఉంటుంది. అది నల్ల మచ్చలు, మొటిమలు, పొడిబారే చర్మం, ముడతలు, గీతలను తొలగిస్తుంది. కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. అందుకే వేపతో తయారయ్యే సబ్బులతో స్నానం చేసేవారు కోమలంగా, యవ్వనత్వంతో కనిపిస్తారు. చర్మంపై ఎలాంటి సమస్యలు ఉన్నా వేపాకులు పోగొట్టగలవు. కొన్ని వేపాకుల్ని కడిగి మిక్సీలో వేసి పేస్టులా చేసి చర్మంపై రాసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత నీటితో కడుక్కోవాలి. కావాలంటే కొద్దిగా పెరుగు లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. వేపాకులు ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేయగలవు. అలాగే డ్రై స్కిన్కి మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది. పొడిబారిన చర్మం ఉండేవారు వేప పేస్టుకి కొద్దిగా తేనె కలుపుకొని రాసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేసుకుంటే చర్మం కోమలంగా ఉంటుంది. మృత కణాల్ని తొలగించే శక్తి కూడా వేపాకులకు ఉంది. అందుకే వేపాకుల పేస్టుతో స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది. దానికి కొద్దిగా రోజ్ వాటర్, గంధపు పొడి, ఆలివ్ ఆయిల్ లేదా కమలా పండు తొక్కల పొడి కలిపితే మామూలుగా ఉండదు. రకరకాల చర్మ వ్యాధులు కట్టగట్టుకుని పోతాయి. జుట్టుకి విపరీతంగా మేలు చేస్తుందట ఈ వేప. ఎలాగో ఒకసారి చూద్దాం. చుండ్రు సమస్య, జుట్టు ఎండినట్లు మారడం, చిక్కులు పడటం, దురదలు, జుట్టు రాలుట, జుట్టు సన్నగా అవటం, వెంట్రుకలు చిట్లిపోవటం, ఇలాంటి సమస్యలన్నింటికీ వేపాకుల పొడే సమాధానం. కొద్దిగా వేప పేస్టుకి నీరు పోసి జుట్టుకి షాంపూలా రాసుకోవాలి. వెంట్రుకల కుదుళ్ల వరకు పేస్ట్ చేరేలా చేయాలి. 2-3 గంటలు అలా వదిలేయాలి. తర్వాత నీరు లేదా తక్కువ ఖర్చు ఉండే షాంపూతో స్నానం చేయాలి. సమస్యలన్నీ మటుమాయమవుతాయి. అయితే ఒక్కసారితోనే ఇలాంటి ఫలితం వచ్చేయదు. ఇలా 3 రోజులకోసారి చేస్తూ ఉంటే 2-3 వారాల్లో తేడా కనిపిస్తుంది. జుట్టు చక్కగా ఉండటానికి వేప తైలం కూడా వాడచ్చు. జుట్టు పెరగాలంటే విటమిన్ ఇ తప్పనిసరి. అది వేపలో పుష్కలంగా ఉంటుంది. పొడవాటి జుట్టు కావాలి, త్వరగా వేగంగా పెరగాలి అనుకునేవారు మాత్రమే వేప తైలం వాడటం మేలు. ఇంట్లోనే వేప తైలం తయారు చేసుకోవచ్చు కూడా. అది బయట కొనే వాటికంటే శక్తివంతంగా ఉంటుంది. కొన్ని తాజా వేపాకుల్ని తీసుకోండి, బాగా కడగండి. వాటిపై దుమ్ము అనేదే ఉండకూడదు. మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. కొన్ని చుక్కల నీరు కూడా పోయొచ్చు. ఇప్పుడు ఓ కప్పు కొబ్బరి నూనె తీసుకోండి. దాన్ని ఓ గిన్నెలో వేసి అందులో 10 టేబుల్ స్పూన్ల వేప పేస్టును వేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉడికించండి. కాసేపటికి కొబ్బరి నూనె కాస్త ముదురు ఆకుపచ్చ కలర్లోకి మారుతుంది. మంట ఆర్పేయండి. ఆ మిశ్రమాన్ని వడగట్టి ఓ సీసా లాంటి బాటిల్లో పోసుకోండి. దాన్ని అలా వదిలేస్తే ఓ గంటలో చల్లబడుతుంది. అంతే, వేప తైలం రెడీ. వేప తైలంలో రోజ్ వాటర్, గంధపు పొడి వంటివి కూడా కలుపుకోవచ్చు. జుట్టుకు, చర్మానికి ఆ తైలం రాసుకోవచ్చు. మీ చుట్టుపక్కల వేప చెట్టు లేకపోతే మార్కెట్లలో వేపాకుల పొడి దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అదైనా కొనుక్కోవచ్చు. దానిలో కావాలనుకున్నవి కలిపేసి తైలం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.